గాయత్రి, మీరు మీ భర్త దగ్గర కూడా దాచిపెట్టాల్సినంత పెద్ద రహస్యం ఏముంటుంది? నన్ను క్షమించండి రాణా గారు, మీకు నేను అది చెప్పలేను. వలపుల వనమా, వెలుగుల వరమా, ఈ ఎదలో కొలువుదువు రావమ్మా. ఓ ప్రేమ ప్రేమ ఓ ప్రేమ, పిలుపును వినవమ్మా. ప్రాణం పోసే అమృతమా. గాయత్రి, ప్రేమలో వంచనకి తావుండదు. ఈ ప్రేమని ప్రేమగానే ఉండనివ్వండి. మేం సూర్యాస్తమయం అయ్యేదాకా మీ జవాబు కోసం ఎదురు చూస్తుంటాం. అలా అప్పటికీ కూడా మీరు మాకు ఆ రహస్యం ఏమిటో చెప్పకపోతే అప్పుడు అస్తమిస్తున్న ఆ సూర్యుడితో పాటుగా మన మధ్య ఉన్న బంధం కూడా అస్తమిస్తుంది. ఎంత మదనము జరగకుండా ఆ పాల కడలి కదిలిందా, అమృత కలశమందిందా. ఎన్ని ఉరుములో విసరకుండా గాయత్రి, ఐ లవ్ యు. నేల గొంతు తడిపిందా. ప్రతి క్షణం హృదయం అరగనిదే చలువనీయవ ప్రేమ. ప్రకృతిలో ప్రళయం రేగనిదే చిగురు తొడగవ ప్రేమ. అణువణువు సమిధలాయే ఈ యాగం, శాంతించేదెప్పుడమ్మా. ఓ ప్రేమ ప్రేమ ఓ ప్రేమ, పిలుపును వినవమ్మా. ప్రాణం పోసే అమృతమా, విషమైపోతమ్మా. మీరిక ఏం చెప్పాల్సిన అవసరం లేదు గాయత్రి. మీ జవాబేమిటో మాకు తెలుసు. మీరు మన బంధాన్ని చెక్కు చెదరనివ్వరని మాకు బాగా తెలుసు. రాజేశ్వరి, రాజేశ్వరి, మూర్ఖంగా ప్రవర్తించకండి. పదండి ఇక్కడి నుంచి. ఆగండి రాజేశ్వరి. రాజేశ్వరి, మేము చెప్పేది వినండి. మీరు చెప్పింది నిజమే. ఎలా జరిగిందో తెలియదు కానీ ఒకటి మాత్రం చెప్పగలం. మా చేతుల్లోనే మీ అన్నగారి హత్య అనే పాపం జరిగింది. ఆ పాపంలో సగం మాదైతే రెండో సగం మా భార్య. నీకు జరిగిన నష్టాన్ని, నీ నుంచి లాక్కోబడ్డదాన్ని మా చేతిలో ఉండుంటే ఎలాగన్నా మీకు తిరిగి ఇవ్వాలనే ఉంది. కానీ మమ్మల్ని క్షమించండి రాజేశ్వరి, మేము ఆ పని చేయలేము. మేము చేసిన ఈ మహాపాపానికి మాకు ప్రాయశ్చిత్తం లేదు, మా భార్యకి లేదు. సంజాయిషి అక్కర్లేదు. ఇప్పుడు నిజంగా ఇవ్వాలని అనుకుంటే నాకు కావాల్సిందేదో అదే ఇవ్వండి. గాయత్రి, ఇప్పటికీ సమయం మించిపోలేదు. చెప్పేయండి. మీరు పాపం నుంచి తప్పించుకోలేరు. ఇంకా మీ పాపాన్ని నేను పెంచుతాను. నేను మరణిస్తాను. పాపాన్ని తప్పించుకోవాలా? నాకు న్యాయం చెయ్యాలా? రుణం తీర్చుకోవాలా? అయితే నన్ను వివాహం ఆడండి రాణా గారు.
చివరిసారిగా అడుగుతున్నాం గాయత్రి, ఆ నిజమేమిటో చెప్పేయండి. నేను ఇప్పటికీ సిద్ధమే రాణా గారు, కానీ అన్నిసార్లు నేను చెప్పలేను. రాజేశ్వరి, మేము చేసిన పాపాన్ని పుణ్యంగా మార్చుకునే శక్తి మాకు లేదు. కానీ ఆ పాపానికి శిక్ష అనుభవించే సాహసం మాకుంది. నువ్వు ఏ శిక్షనైతే మాకు రాణి గాయత్రికి విధించావో ఆ శిక్షని మేము అనుభవిస్తాం. రాణా ఇంద్రవదన్ సింగ్ దేవ్ ఈ రోజు ప్రకటిస్తున్నాం, మేము నిన్ను రాజేశ్వరి చౌహాన్ మేము వివాహం చేసుకుంటాం. రాజేశ్వరి, సింధూరం అంటే సుమంగళి వాడిన పాత వస్త్రం అనుకుంటున్నావా? దారిన పోయే బిచ్చగత్తెకి దానమిచ్చేయడానికి? అందులోనూ ఈ సుమంగళి నుంచా? ఈమె ప్రవర్తనలో సీత వంటిది, నిష్టలో సావిత్రి వంటిది. రాణాగారు, గాయత్రి మీకు సంజాయిషి ఇవ్వలేదు అంటే తను చేసింది తప్పని ఎలా అనగలరు మీరు? ఈ విషయం ఇప్పుడు తప్పొప్పులు దాటి చాలా దూరం వెళ్ళిపోయింది రాజమాత. ఇప్పుడు మేము మా రాజధర్మం గురించి ఆలోచిస్తున్నాం. మేము మా వాగ్దానాన్ని, మా రాజధర్మాన్ని రెండింటినీ నిలుపుకుంటాం. రాజేశ్వరి, మేము మీరు విధిస్తున్న శిక్షలన్నిటికీ అంగీకరిస్తున్నాం. ప్రియతమా 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 ఈ వివాహం ఎంత ఘనంగా జరగాలంటే దీని సమక్షంలో రాణా గారి మునుపటి వివాహం, క్షమించాలి, వివాహాలు ఎంతో చప్పగా అనిపించాలి. రాజేశ్వరి, మీకింకా రాణి హోదా రాలేదు.